జగన్ టైంలో రైతుల డబ్బులు అంటే రైతులు బీమా ఇన్సూరెన్స్ కట్టక్కర్లేదు. మేమే కడతామని చెప్పింది. అసలు పైసా కూడా కట్టలేదని చెప్పారు. యెస్ మేము కట్టలేదు. 500,00,00,000 ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తే 150,00,00,000 వాళ్ళు పరిహారం ఇస్తున్నారు. ఆ 500,00,00,000 మనమే ఇస్తే గనక 4 రెట్లు ఇవ్వచ్చు అని చెప్పి మేమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. అట్టా ఒక రాష్ట్రానికి ఇవ్వడం కుదరదయ్యా అన్నారు. సరే అని చెప్పి వీళ్ళు ఇన్సూరెన్స్ అయితే కట్టలేదు. రైతుల చేత కూడా కట్టించలేదు. కంప్లీట్‌గా వాలంటీర్ల ద్వారా ఆ పంటల రిజిస్ట్రేషన్ అది జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వాళ్ళకి విత్తనాలు ఇవి జరిగినాయి. ఎక్కడైతే పంట నష్టం జరిగిందో వాళ్ళకి పరిహారాలు, ఇన్పుట్ సబ్సిడీలు ప్రభుత్వం కట్టేసి ఇన్సూరెన్స్ కట్టేటటువంటి బదులు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లాగేమీ ప్లాన్ చేయలేదు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వాటా, మన ప్రభుత్వం వాటా, రైతు వాటా కట్టాల్సిందే అంటోంది. ఇప్పుడు అది కట్టట్లేదు రైతులు. దాంతో ప్రస్తుతం ఈనాడు మోటివేట్ చేస్తుంది. ఎకరా కందికి రూ. 36 చాలు, జొన్నకు రూ. 38 చాలు, వరికి రూ. 76, గరిష్టంగానేమో రూ. 860 వరికి, మిరపకి 360 నుంచి 4,500 దాకా కట్టాలి ఇన్సూరెన్స్ ఎకరాకి, పత్తికి 1,140 నుంచి 2,100 దాకా కట్టాల్సి వస్తుంది ఇన్సూరెన్స్, వేరుశెనగకు 280 నుంచి 640 రూపాయల దాకా కట్టాలి. మీరు అర్జెంటుగా బీమా కోసం కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు, కానీ మీ మొబైల్ ఫోన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యాప్ డౌన్లోడ్ చేసుకుని నమోదు చేసుకోండి. PMFBY పోర్టల్లో కూడా చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్, కంప్యూటర్ కేంద్రాలు కూడా ప్రీమియం చెల్లించవచ్చు. బ్యాంకులో రుణాలు తీసుకున్నా కూడా వర్తిస్తుందని. ఇది మంచిదే, మోటివేషన్ మంచిదే. దీంట్లో తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఇన్సూరెన్స్ అనేటటువంటిది కట్టమని మోటివేట్ చేస్తున్నారు. రైతులు కట్టడం మంచిదే, ఎందుకంటే ఎల్నినో ప్రభావం కారణంగా రేపొద్దున సంక్షోభం వస్తే పరిహారాలు వస్తాయి.